హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి. కోకోనట్ కచోరీలు చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో పిండి అనేది ఈజీగా కలుపుకొని మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ రెసిపీ కూడా మీకు బాగా నచ్చుతుంది. సింపుల్గా చేసుకోవచ్చు, అప్పటికప్పుడే చేసుకోవచ్చు. చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ కూడా చాలా ఇష్టంగా తినవచ్చు. దీనిలో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం స్నాక్స్ తింటున్నప్పుడు పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయండి. మీ అందరికీ చాలా నచ్చుతుంది. మొత్తం చూసినట్లయితే ప్రాసెస్ అంతా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు నిండా మైదా పిండిని వేసుకోండి. దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ వరకు వాము వేసుకోండి. ఇవి రెండు కూడా పిండిలో కలిసేంత వరకు గరిటెతో బాగా కలుపుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుని ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టించండి. పిండిని వేళ్లతో బాగా కలిపినట్లయితే, రఫ్ చేస్తూ కలిపినట్లయితే ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పడుతుంది. పిండి ఎక్కువగా నానబెట్టి పెట్టుకునే టైం అనేది ఉంది అనుకుంటే ఇలా కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. లేదా అప్పటికప్పుడే రెసిపీ చేసుకోవాలి అనుకుంటే ఆయిల్ని బాగా వేడి చేసి పిండిలో కలుపుకోండి. వేడివేడిగా ఉన్న ఆయిల్ వేసుకున్నట్లయితే పిండి అంతా కూడా చాలా త్వరగా నానిపోయి స్నాక్స్ అనేవి చాలా క్రిస్పీగా పొంగుతూ వస్తాయి. మీకు టైం అనేది ఉంటే కొంచెం ఆయిల్ వేసుకుని పిండిని కొంచెంగా వాటర్తో తడుపుకుంటూ ఇలా పూరీ పిండిలాగా ప్రిపేర్ చేసుకుని 1 గంట పాటు పక్కన పెట్టుకోండి. పిండి బాగా నానిన తర్వాత చూపిస్తాను. ఈలోపుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు వేసుకోండి. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మీ ఘాటుకి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోండి. ఇప్పుడు అదే మిక్సింగ్ బౌల్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు మ్యాగీ నూడిల్స్ మసాలా వేసుకోండి. మ్యాగీ నూడిల్స్ మసాలా అంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది కదా. అలాగే ఒక 1/4 టీ స్పూన్ వరకు చాట్ మసాలా కూడా వేసుకుని అన్నీ కూడా ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి. చిన్నపిల్లలకి మ్యాగీ నూడిల్స్ అంటే చాలా నచ్చుతుంది. చిన్నపిల్లలే కాదు, పెద్ద వయసు వారు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. ఆ మ్యాగీ మ్యాజిక్ మసాలాని పౌడర్ని కొంచెం వేసినట్లయితే స్నాక్స్ అనేవి చాలా టేస్టీగా వస్తాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంతా కూడా మిక్స్ చేసుకుని గిన్నె పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పిండి కూడా బాగా నానింది. నానిన పిండిని పూరీ పీటకి పొడి పిండిని అప్లై చేసుకుని ఇలా పిండి ముద్దని రోల్ చేసుకుని ఇలా పీసెస్గా డివైడ్ చేసుకోండి. ఒక్కొక్క పిండి ముద్దని ఒక్కొక్క పూరీలాగా చేసుకోవాలి. ఇలా ఒక పిండి ముద్దని తీసుకుని పూరీ పీటకి పొడి పిండిని అప్లై చేసి ఇలా నేను చూపించిన విధంగా రోల్ చేసుకుని చిన్న పూరీలాగా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న కోకోనట్ పౌడర్ని ఇలా వేసుకోండి. నేను చూపించిన విధంగా మనం పూరీ ఏ సైజులో చేసుకున్నామో దానిని బట్టి లోపల స్టఫింగ్ అనేది ఉండాలండి. మరి ఎక్కువగా పెట్టుకోకూడదు, అలాగని తక్కువగా పెట్టుకోకూడదు. నేను చూపించిన విధంగా కరెక్ట్గా పెట్టుకుని అంచులన్నీ కూడా ఇలా దగ్గరగా అంటించి ఎక్సెస్ ఉన్న పిండి అంతా కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ కట్ చేసిన పిండిని నెక్స్ట్ చేయబోయే పూరీ పిండికి యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇలా స్టఫ్ చేసుకున్న పూరీని అంచులన్నీ కూడా ఎక్కడా కూడా ఓపెన్ అనేది కనిపించకుండా పిండిని కరెక్ట్గా అంటించుకోండి. ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకుని లోపల ఉన్న స్టఫింగ్ అనేది ఎక్కడా కూడా కనిపించకుండా కవర్ చేసుకుని ఇలా పొడిపిండితో ఒత్తుకుని కరెక్ట్గా ఒత్తుకుని ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్తో మిగిలిన పూరీలు కూడా చేసుకోండి. మీకు కచోరీలు అనేవి ఏ సైజులో కావాలి అనుకుంటే దానిని బట్టి పూరీ సైజుని చేసుకుని లోపల స్టఫింగ్ అనేది ఇలా పెట్టుకుని అంచు అంతా కూడా ఇలా పూరీ అంతా కూడా అంచులన్నీ దగ్గరగా పట్టుకుని
ఇలా మొత్తం అంతా అంటించుకున్న తర్వాత ఎక్కువగా ఉన్న పిండిని ఇలా కట్ చేసి తీసేసుకోండి. ఈ విధంగా తీసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి పొడిపిండిని అప్లై చేసుకుని ఇలా చేసుకోవటమే. పిండి ముద్దలన్నీ కూడా ఇదే ప్రాసెస్తో కచోరీలు చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా ఉంటుందండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీకు టేస్ట్ అనేది కొత్తగా అనిపిస్తుంది. మొత్తం అన్నీ కూడా ఈ విధంగా చేసి అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నామంటే డీప్ ఫ్రై చేయటం అనేది ఈజీ అవుతుంది. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. కచోరీలు చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇలా కళాయిలో ఆయిల్కి పట్టినన్ని కచోరీలు వేసుకుని రెండు వైపులా కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పిండి అనేది కొంచెం ఎక్కువగా నానినట్లయితే ఇలా కచోరీలు అనేవి పొంగుతూ వస్తాయండి. అంతేకాకుండా వేడివేడిగా ఉన్న ఆయిల్ని పిండిలో కలుపుకున్నా కూడా పూరీలు అనేవి ఇలా బాగా పొంగుతూ క్రిస్పీగా వస్తాయి. ఇలా రెండు వైపులా కూడా బాగా కరెక్ట్గా ఈవెన్గా ఫ్రై చేయండి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. లేదంటే మైదా పిండితో చేస్తున్నాం కాబట్టి సాగుతున్నట్లుగా అనిపిస్తాయండి. అలా కాకుండా ఎక్కువగా మీరు ఫ్రై చేసుకుని ఈవెన్గా ఫ్రై చేసి అన్నీ కూడా ఆయిల్ నుండి తీసేయండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఆయిల్లో వేసుకుని ఇదే ప్రాసెస్తో రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసి అన్నీ కూడా ఆయిల్ నుండి తీసేసి డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి కోకోనట్ కచోరీలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. చిన్నపిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అంతేకాకుండా పెద్దవారు కూడా టీ టైం స్నాక్గా చక్కగా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మనం స్నాక్స్ని తింటున్నప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పంటికి తగులుతూ రుచి అనేది మనకి బాగా తెలుస్తుంది. చాలా బాగా నచ్చుతుంది కూడా. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.